లో నేను మీతో ఫస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నట్టు నా ఫస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చేసి 4th మార్చ్. ఆ రోజు బీటా హెచ్సిజీ కూడా చెక్ చేసి ఒకసారి ఉంది ప్రెగ్నెన్సీ, బట్ ఒక 5 days మెడిసిన్ వాడి చూద్దాము అండ్ అప్పుడు మనకు శాక్ ఏమైనా విజిబుల్ అవుతుందేమో అనేసి ఒక 5 days తర్వాత రమ్మని మెడిసిన్ రాసిచ్చి పంపారు. సో నా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి 4th మార్చ్ అండ్ దెన్ నేను మళ్ళీ 9th రోజు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నా. అప్పుడైతే సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్స్ తోటి నేను కంప్లైంట్స్తో అయితే వెళ్ళిన. అంత పెయిన్స్తో వెళ్ళినప్పుడు నేనేమనుకున్నా అంటే పిఎంఎస్ సిమ్టమ్స్ కూడా ఇట్లనే ఉంటాయి కదా, సో ఈ ప్రెగ్నెన్సీ నిలబడదేమో మేబీ అనేసి అనుకున్నా. బట్ అట్లేం లేదంట, ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా ఈ సిమ్టమ్స్ చాలా కామన్ అని చెప్పారు. మీకు ఎవరికైనా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే అనవసరంగా టెన్షన్ పెట్టుకొని అస్సలు భయపడకండి. బట్ నో ప్రాబ్లం ఏం కాదు. ఒక 15 days రెస్ట్ రాసి మళ్ళీ మెడిసిన్ రాసి ఇచ్చారు. 15 days తర్వాత మనకు బేబీ ఏమైనా విజిబుల్ అవుతుందో చూద్దాం అనేసి. ఆ తర్వాత నేను 15 days మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. థ్యాంక్ యూ.